హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈ పొడి చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఒక లవంగము, ఒక పట్ట, ఒక యాలుక, ఇది చాలండి. ఇవి ఫ్రై చేసుకొని ఎంచుకొని పక్కకు పెట్టుకొని పొడి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బెండకాయలు వేసే ముందు పోపులా చాలా బాగుంటుందండి ఫ్రై. కొద్దిగా కడాయి వేడిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చాలా బాగుంటుందండి ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. అసలు తినని వాళ్ళు బెండకాయ తినను అలాగా ఉండకూడదండి. ఆ వేడెక్కాక ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అప్పుడు బాగుంటుంది. చాలా కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గాలండి. ఎంత బాగుంటుంది అసలు. పిల్లలైతే తినను అనరు. అంత టేస్ట్గా ఉంటుంది చారులోకి, పప్పుచారులోకి, సైడ్ డిష్గా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత బెండకాయలు వేసుకొని వేపిన తర్వాత కొద్దిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఆ చిగురంతా పోవాలి. మనం అప్పుడే పసుపు వేసుకోకూడదు. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం మగ్గాలండి. చిగురు అనేది చిగురు మగ్గాలి. మగ్గిన తర్వాత ఆ పొడి వేసుకోవాలి. పొడి వేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీరు కూడా తింటారు. చాలా బాగుంటుంది అసలు. ఎంత బాగుంటుంది అసలు. బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పట్టదండి. అంత బాగుంటుంది. ఈ కొంచెం మగ్గిన తర్వాత ఈ పొడి మిక్సీ పట్టుకోవాలండి. నేను చెప్పాను కదా, అవన్నీ పొడి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం జిగురు అనేది ఉండకూడదండి. జిగురు అస్సలు ఉండకూడదు. ఇది పొడి పట్టుకోవాలండి. బాగుంటుంది పొడి కూడా. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అసలు. ఇది కొంచెం జిగురు అనేది పోవాలండి. బెండకాయ ఎప్పుడే కానీ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ జిగురు అనేది ఉండకూడదు. అలాగే ఎక్కువగా మనము ఫ్రై చేసేటప్పుడు అదే టిప్ అండి. ఇందులోకి మనం ఎక్కువ బెండకాయలు నలిగిపోయేలాగా ఫ్రై చేయకూడదండి. కొంచెం గ్యాప్ చేసుకుంటూ చేసుకోవాలి. గ్యాప్ పెట్టుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు. అంతా ఒక్కటే దగ్గర ఉన్నాయనుకో, అప్పుడు బెండకాయలు అన్నీ నలిగిపోతే అంత తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత పొడి వేసుకోవాలండి. చూసారు కదా ఆ పొడి నేను పెట్టి చూపించాను కదా, ఆ పొడి వేసుకోవాలండి లాస్ట్లో. కొంచెం అంటే ఒక 50% మగ్గిన తర్వాత, 60% అలా మగ్గిన తర్వాత ఈ పొడి వేసుకోవాలండి. ఈ పొడి వేసుకొని కొంచెం మూత పెట్టుకొని పక్కకు, అంటే ఎక్కువసేపు మూత కూడా పట్టద్దండి. మూత పెడితే కూడా ఏమవుతుందంటే ఆ వాటర్ అందులో పడి కూడా తినబుద్ధి అవ్వదండి. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దించుకోవాలండి. చాలా బాగుంటుంది.